agenda is like creating a form in React, and when we click on submit, should get the data and like should get data, and we just consolidate the data. That is our target today. Okay, so it's very simple. First మనం ఫామ్ ఎలా డిజైన్ చేద్దాం. ఓకేనా? సో we need to create a form first. We need to create a form first. Then form first means, let me start. So are you able to see my screen, right, everyone? I hope everyone able to see my screen, I guess, right? Yeah. So first I'm going to create one component. So మీ అందరికి ఆల్రెడీ చెప్పాను, కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ కావాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే we need to go and create one file. Okay, so in the components I'm going to create one file with the JS. So my component name is form. Okay, form.js. Okay, so form.js. సో దీని తర్వాత ఇమీడియట్ గా మనం చేయాల్సింది ఏంటి? సో వాట్ ఈస్ ద సెకండ్ స్టెప్? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు క్రియేట్ హియర్? యూ నీడ్ టు import the React library, right? You need to import the React library, right? So after that, what you have to do it? So you need to go and create your component. Okay, so component ఎలా క్రియేట్ చేయాలి మనం ఇక్కడ? by using the function. Okay, function form. Okay, right? So I created my component. So దాని తర్వాత చేయాల్సిన పని ఏంటి? we need to export it immediately. Export default. What we need to export? form ని మనము ఎక్స్పోర్ట్ చేయాలి, right? Okay, so what I need to do it again. ఇక్కడ నేను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి అంటే, నా యూఐని డిజైన్ చేసుకోవాలి, right? What I need to do? UI ni design చేసుకోవాలి. So I'm going to design my UI first. Okay, so UI ni design చేయాలి అంటే నేను ఎక్కడ రాయాలి కోడ్? Where should I need to write the code? Okay, I need to take a return statement here. Okay, a return statement. I'm going to return. So return statement here. Okay, so return లో నేను చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఒక కంటైనర్ని ర్యాప్ చేయాలి. ఇక్కడ కంటైనర్ని ర్యాప్ చేసే ముందు కెన్ సమ్వన్ హెల్ప్ మీ? form is a container element or not? Okay, this question you can answer me after this class. Okay, and here I am going to be wrapped with my container called as div తో నేను ర్యాప్ చేసుకున్నామని అనుకుంటున్నాను. సో నేను ఏదైతే రాస్తానో నా కోడ్ మొత్తం విత్ ఇన్ దిస్ div లోనే ఉండాలి అని ఐ వాస్ డిసైడెడ్. ఓకే, ఎందుకు? నేను ఏదో ఒక కంటైనర్ లో పెట్టాలి. దట్ కంటైనర్ ఇస్ నథింగ్ బట్ మై div కంటైనర్ లో నేను నా ఫామ్ ని నేను డిఫైన్ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికంటే ముందు నేను చేయాల్సింది ఏంటి అంటే ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, h1 నేను ఒక హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, దానికి నేను ఏం పెట్టాలనుకుంటున్నానంటే జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ one sign up form. Okay, sorry. Yeah, so I'm going to create a one sign up form. ఓకే, సైన్ అప్ ఫామ్ అని చెప్పేసి నేను డిజైన్ చేసుకుంటున్నాను. దీన్ని నేను యాక్చువల్గా ఏంటి అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ నేను బూట్ స్ట్రాప్ వాడుతున్నాను కదా. సో ఎవ్రీవన్ నోస్ దట్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ద బూట్ స్ట్రాప్. ఎలా అంటే వీ హ్యావ్ ఆల్రెడీ కనెక్టెడ్ బూట్ స్ట్రాప్ ఇన్స్టాల్ చేసాము, దాన్ని మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. వీ జస్ట్ నీడ్ టు యూజ్ ఇట్. ద క్లాస్ నేమ్ కంటైనర్ అనే క్లాస్ నేమ్ వాడాలనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బీజీ వైట్.
ఓకే, లేదంటే బీజీ లైట్, బీజీ లైట్. దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్ క్లాస్ ఫర్ మై ఫామ్. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఇప్పుడు ఫామ్ నేను డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫామ్ నేను డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో ఫామ్ డిఫైన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నాకు ర్యాపర్ క్లాస్ ఏంటి, ఫామ్ లో ఉన్న ర్యాపర్ క్లాస్ ఏంటి నాకు, ఓకే, ఫామ్ ఎలిమెంట్. ఫామ్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, ఫామ్. ఓకే, సో నేను ఒక ఫామ్ ఎలిమెంట్ తీసుకున్నాను, రైట్? ఈ ఫామ్ ఎలిమెంట్ లో నేను చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఐ నీడ్ టు టేక్ ఏ డివ్. డివ్ ఎందుకు, లైక్ ఫామ్ లో మనకి లేబుల్స్ ఉంటాయి, ఇన్పుట్స్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనకి సో యూజువల్ గా ఉండే స్టైల్స్. ఓకే, సో నేనేం చేస్తున్నాను అంటే స్టైల్ డిఫైన్ నా లేబుల్ని అండ్ నా ఇన్పుట్ని రెండింటిని ఐ కెన్ ప్లానింగ్ టు పుట్ ఇన్ టు వన్ డివ్. ఎందుకు అంటే ఒక డివ్కి నాకు అప్పుడు ఏంటి అంటే కంటైనర్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి నేను స్టైల్ హ్యాండిల్ చేసుకోవడానికి ఐ కెన్ పుట్ ఇన్ టు డివ్. ఓకే, సో ఐ పుట్టింగ్ ఇన్ టు డివ్. ఓకే, ఆ డివ్కి నేను ఏం చేస్తున్నాను అంటే స్టైల్, స్టైల్ నేను ఏం చేస్తున్నాను, ఇన్నర్ స్టైల్స్ రాస్తున్నాను కాబట్టి మార్జిన్. ఎందుకు మార్జిన్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే నేను ఒక మార్జిన్ ఐ మీన్ లైక్ ఒక ఎలిమెంట్కి మధ్య స్పేస్ ఉండాలి. ఇది మన ఒక ఫామ్ ఎలిమెంట్కి ఒక ఫామ్ ఎలిమెంట్కి మధ్యలో స్పేస్ ఉండాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్ హియర్ మార్జిన్ బాటమ్. ఓకే, మార్జిన్ బాటమ్ వచ్చేసరికి ఐ కెన్ ప్లాన్ టు గివ్ ఒక 20 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక 20 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ anyhow. Okay, so within this div below I'm taking two things, one is for label, one is for label. Okay, one is for label. So label lo I'm planning to take it as first name, take it as first name. ఫస్ట్ నేమ్ నేను లేబుల్ గా తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, లేబుల్ తర్వాత ఐ నీడ్ టు టేక్ యాజ్ ఏ ఇన్పుట్, ఐ నీడ్ టు టేక్ యాజ్ ఏ ఇన్పుట్. సో ఇన్పుట్ లో సో మన అందరికి తెలిసిన ఇన్పుట్ లో మనకి లాట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ టు టెక్స్ట్ టైప్, ఐఎమ్ టేకింగ్ టు టెక్స్ట్ టైప్. టెక్స్ట్ టైప్ తీసుకున్నాను, దాని తర్వాత వచ్చేసరికి నేమ్ తీసుకున్నాను, నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఎఫ్ నేమ్ అని నేమ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను వాల్యూ తీసుకుంటున్నాను, వాల్యూ ఇది నేను తర్వాత అసైన్ చేస్తాను. ఎందుకు తర్వాత అసైన్ చేస్తాను అంటే ఐ లెట్ యు నో. ఐ మీన్ లైక్ మనం ఇక్కడ వితౌట్ యాడింగ్ ఎక్స్ట్రా కోడ్ వీ కెన్ క్రియేట్ అవర్ డేటా ఇంటూ ఎ JSON ఫార్మాట్. అది ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అనేది ఐ షో యూ టు లేటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక చిన్న స్టైల్ చేసుకుంటాను. ఆ స్టైల్ ఏంటి అంటే మార్జిన్ ఆల్వేస్ లెఫ్ట్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే మార్జిన్ లెఫ్ట్ కొంచెం ఇచ్చుకుంటున్నాను. ఓకే, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ లెఫ్ట్ వచ్చేసరికి ఒక 15 పిక్సెల్స్ ఇస్తాం అనుకుంటున్నాను. ఓకే, మార్జిన్ లెఫ్ట్, ఓకే, ఒక 15 పిక్సెల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు దాకా ఇదంతా అయింది కదా, విల్ సి హౌ ఇట్ లుక్ లైక్స్, విల్ సి హౌ ఇట్ విల్ లుక్ లైక్స్. నాకు ఇక్కడ ఇన్పుట్ స్టార్ట్ అయింది కానీ ఎండ్ అవ్వలేదు, అందుకే ఇట్ ఈస్ షోయింగ్ ఎస్ ఎన్ ఎర్రర్. ఐఎమ్ క్లోజింగ్ హియర్. ఓకే, యాక్చువల్గా ఇన్పుట్ కి క్లోజ్ ట్యాగ్ ఉంటుంది, అసలు నార్మల్ HTML లోనే లేదు, ఇంకా రియాక్ట్ లో కూడా ఉంటుంది కదా. ఓకే, నేను దీన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ తీసేస్తున్నాను, ఇట్ ఈస్ షోయింగ్ అన్ ఎర్రర్. ఆ వాల్యూని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అనేది విల్ టేక్ లేటర్. ఓకే, దీనికంటే ముందు నేను ఈ ఫామ్ ఎలా ప్రింట్ మనకి ఈ ఫామ్ ఎలా డిజైన్ అవుతుందో నేను చూసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ ఫామ్ని తీసుకెళ్ళి నా కంటెంట్ లో పెట్టుకుంటాను. ఎక్కడ, నా కంటెంట్ లో పెట్టుకుంటాను. కంటెంట్ ఎక్కడ ఉంది, కంటెంట్ JS హియర్. ఓకే, సో where I can put my form is written. Okay, I'm going to remove all this now for now. Okay, I'm going to remove all this now here. I can directly put the form. I can directly put the form. Okay, so I'm closing the form like this. And everything like this. Okay, ఫామ్ ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తున్నారా? ఓకే, సేమ్ కాంపోనెంట్ లో ఉంది కాబట్టి, సో సేమ్ కాంపోనెంట్ లో ఉంది కాబట్టి స్టార్ కాంపోనెంట్ అనేది వచ్చేసింది. వాట్ ఇట్ ఈస్ సేమ్ మెసేజ్ ఈస్ అసైన్డ్ అంటే ఇది మనం వాడతలేదు అని చెప్తుంది మనకి. ఆల్రెడీ మనం ఇక్కడ అసైన్ చేసాం బట్ యువర్ నాట్ యూజింగ్ అని చెప్తుంది. ఇంకేం చెప్తుంది ఇక్కడ మనకి ఎర్రర్ ఏంటి, సెట్ మెసేజ్ ఈస్ నాట్ డిఫైన్డ్.
Okay, so I'm going to remove this as well. I'm going to remove this as well because we are not using anyhow. So వాడతలేదు కాబట్టి I'm going to remove this use state as well here. Okay, I removed all. Now it's all working fine. Let me open the screen. Okay, yeah, see, here we got it. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్జిన్ బోటం రావట్లేదు కాబట్టి మనము ఐ గివ్ ఇట్ కదా డిఫ్కి. ఓకే, ఫామ్ కూడా నేను ఏం చేస్తాను అంటే ఫామ్కి కొంచెం ఫామ్, ఓకే, ఫామ్ మార్జిన్ బోటం ఒక 100 పిక్సెల్ ఇస్తారు. 100 పిక్సెల్. సి నౌ వి గాట్ ఇట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ దీనికి ఏదైతే ఉందో మన ఈ డెవలప్మెంట్ కూడా డెవలప్మెంట్కి ఇచ్చాం కదా, స్టిల్ ఇట్ ఇస్ నాట్ అప్లైడ్. మార్జిన్ బోటం డివ్కి ఇచ్చాము. ఓకే, and we are going to create another div for the another thing. Okay, div. Okay, div style margin bottom ఒక 20 పిక్సెల్ ఇచ్చాము. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాము, లేబుల్ క్రియేట్ చేసుకుందాం. లేబుల్ ఏంటి, ఇక్కడ లాస్ట్ నేమ్ and what is the input here? Input type equal to text. Input type equal to text. ఇంకేమన్నా అని చెప్పాను, నేమ్ తీసుకోవాలి మనము. నేమ్ వచ్చేసరికి ఎల్ నేమ్ అని తీసుకుంటున్నాను. నేమ్ వచ్చేసరికి ఎల్ నేమ్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి, నేను ఒక స్టైల్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద స్టైల్ టు మేక్ లెఫ్ట్ మార్జిన్ లెఫ్ట్. అక్కడ పైన ఎంత ఇచ్చాను మార్జిన్ లెఫ్ట్. సో హౌ మచ్ ఐ కెన్ గివ్ ద మార్జిన్ లెఫ్ట్. ఇక్కడ మార్జిన్ లెఫ్ట్ ఎంత ఇచ్చానో చూసుకున్నాము. ఓకే, మార్జిన్ లెఫ్ట్ ఇక్కడ 15 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి here also I'm going to give the 15 pixel. Okay, so here I closed it. Anyhow input కి మనకి ఎండింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి we can close it here. Okay, so now I designed into the two tabs. చూడండి ఇక్కడ ఎందుకు ఇక్కడ మనకి ఇది వచ్చింది, లెఫ్ట్ నేమ్ కి రైట్ నేమ్స్ కి మధ్యలో స్పేస్ ఇవ్వలేదు. See, now it got dropped. So next నేను ఇట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనము ప్లాన్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డివ్ వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అనదర్ డివ్ ఈస్ ఈమెయిల్ అనుకుందాం. ఓకే, ఈమెయిల్ somehow is gone. Okay, ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ టెక్స్ట్ ఈజ్ ఈమెయిల్ అని ఇవ్వచ్చు మనం ఇక్కడ, ఎందుకంటే ఈమెయిల్ ఆల్రెడీ టైప్ ఉంది మనకి. లాస్ట్ నేమ్ బదులు ఇక్కడ కూడా మనం ఏమి ఇస్తాము, ఈమెయిల్ అని ఇస్తాం. ఓకేనా, సో నౌ వి గాట్ ఈమెయిల్. ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇది మనకి స్పేస్ ఎక్కువ క్రియేట్ అవ్వలేదు. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎక్కడైతే ఈ స్టైల్ ఉందో, ఇన్పుట్ స్టైల్ ఉందో, దానికి మనం ఏం చేయొచ్చు అంటే యూ కెన్ ఇంక్రీజ్ ఇట్. లెట్స్ ఎగ్జాంపుల్ 35 ఇచ్చామనుకోండి, ఇంకా సరిపోవట్లేదు, 55 ఇద్దాం. ఐ థింక్ ఇట్స్ బిట్ ఎక్స్ట్రా. remove the 50. Yeah, I think it is sufficient. Okay, I think it is sufficient. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్జిన్ బోటము ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇన్పుట్కి మనం ఏం చేద్దాము అంటే డివ్కి ఇన్పుట్కి వస్తుంది కానీ దీనికి ఇన్పుట్ రావట్లేదు. అంటే మనము ఫామ్కు బీజీ లైట్ ఇచ్చాం కానీ ఈమెయిల్కి ఇవ్వలేదు. ఓకే, మనం ఏం చేద్దామంటే దీనికి కూడా విల్ ప్లాన్ మార్జిన్ బోటం. ఓకే, ఇక్కడ మార్జిన్ బోటం ఒక 100 పిక్సెల్ ఇద్దాం. సి వి గాట్ ద ప్లస్, బికాస్ ఎందుకంటే మనం ఇక్కడ ఎనీహో బటన్ పెట్టుకోవాలి కాబట్టి విల్ లైక్ దిస్. ఓకే, సో ఇలా మనం ఏంటి అంటే బై యూజింగ్ HTML ఆర్ బై యూజింగ్ వాట్ ఎవర్ వీ కెన్ డిఫైన్ ఇట్. ఇక్కడ మనకి సైన్ అప్ కింద కూడా కొంచెం స్పేస్ కావాలి కాబట్టి స్టైల్ మార్జిన్ బోటం ఒక 35 pixel ఇద్దాం. See, we got a sufficient space.
ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బీజీ బీజీ లైట్ అయింది, ఇక్కడ బీజీ లైట్ అయింది కాబట్టి వాట్ వీ కెన్ సీ హియర్ ఈస్ I can plan the BC dark but not sure how it look like, so it's very bad. Okay, I can go for the BC white. సో బీజీ వైట్ అంటే మరి కలిసిపోయినట్టుంది. దట్స్ ఫైన్. ఇంకా గిరిచి చూద్దాం. సమ్ హౌ ఇట్స్ ఓకే. ఓకే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇంకోటి మనం వాట్ వీ కెన్ ప్లాన్ ఈజ్ లైక్ ఆల్ టెక్స్ట్ కలర్స్ విల్ బి వైట్ ప్లాన్ చేయొచ్చు. All text color will be white అనేది we can plan it, but right now we don't want to go for the too much styles, ఎందుకంటే మనకి we don't have that much time కాబట్టి we'll take it now. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఎప్పుడైతే నేను సబ్మిట్ కొడతానో ఈ డేటా మొత్తం వెళ్ళి కూడా ఎప్పుడైతే నేను సబ్మిట్ కొడతానో ఈ డేటా మొత్తం వెళ్ళి ఏమవ్వాలి నాకు, సో కన్సోల్ అవ్వాలి ఫస్ట్. అంటే దానికి ఏం చేయాలి, ఫస్ట్ నేను ఒక సబ్మిట్ బటన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి, రైట్? సో వాట్ ఐ నీడ్ టు డూ నౌ ఈస్ ఐ నీడ్ టు గో అండ్ క్రియేట్ వన్ సబ్మిట్ బటన్ హియర్. ఓకే, సో ఈ డివ్ తర్వాత నేను ఏం చేయాలి అంటే నేను టు గో అండ్ క్రియేట్ వన్ బటన్. ఓకే, BUTT బటన్ type equal to button. Okay, class name btn and what is I forgot this, btn primary. Okay, that is more than enough. Now next ఇక్కడ వచ్చేసరికి you can give submit. We'll see how it looks like now. See, here we got it. Okay, here we got it. What we can do is text the center cheddar. Okay, text center. Text center is not working because this is the button where I need to be planned for the another div could be there. Okay, then let me put into one div. This can replace with the div. Okay, so what I can do is I can remove this text and I can plan it here. Class name, something is went wrong. Okay, class name as text center. Okay, now I got it, right? Okay, so now what I need to do is కొంచెం స్పేస్ కావాలి కాబట్టి I can plan style and margin bottom will be like I can give 50 pixels for now. See, I got the good space now. All good, right? Okay, so నేను ఇప్పుడు బటన్ కూడా డిఫైన్ చేసి పెట్టాను. సో నేను ఆల్రెడీ చెప్పాను క్లిక్ ఈవెంట్ రాయాలంటే మనం ఎలా రాయాలని చెప్పాను. నేను ఆల్రెడీ మీ అందరికి ఒక క్లిక్ ఈవెంట్ రాసి కూడా చూపించాను, రైట్? కానీ నాకు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ టైప్ కనుక నేను బటన్ బదులు నేను ఐ కెన్ ప్లాన్ సబ్మిట్. ఓకే, ఈ సబ్మిట్ మీనింగ్ ఏంటి అంటే మనం ఎక్స్పెషల్లీగా ఫామ్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ లో ఆన్ సబ్మిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. అది ఓన్లీ ఫామ్ కే ఉంటది, ఇంకా దేనికి ఉండదు. ఆన్ సబ్మిట్ ఇలా ఒక మెథడ్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ మెథడ్ ఎప్పుడైతే మనము టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అని ఇచ్చామో ఈ ఆన్ సబ్మిట్ మెథడ్ అనేది ఆటోమేటిక్ గా కాల్ అయిపోతుంది. ఓకే, నేను ఇక్కడ రాసుకుంటాను ఏంటి, హ్యాండిల్ సబ్మిట్. బట్ ఈ హ్యాండిల్ సబ్మిట్ ఉందా, నాకు హ్యాండిల్ సబ్మిట్ ఉందా? లేదు, రైట్? సో ఐ నీడ్ టు గో ఆన్ డిఫైన్ మై హ్యాండిల్ సబ్మిట్. ఎక్కడ డిఫైన్ చేయాలి నేను హ్యాండిల్ సబ్మిట్? విత్ ఇన్ ద ఫంక్షన్ లోనే డిఫైన్ చేయాలి. విత్ ఇన్ ద ఫంక్షన్ లోనే నేను డిఫైన్ చేయాలి, రైట్? ఓకే, సో నౌ I go and write const
కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్. సో హ్యాండిల్ సబ్మిట్ రాసేటప్పుడు దీన్ని మనం యారో ఫంక్షన్ రాసుకోవాలని చెప్పాను నేను. యారో ఫంక్షన్ ఈజ్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ నౌ ఏ డేస్ ఎవ్రీ వన్ ఈజ్ రైటింగ్ ద యారో ఫంక్షన్స్ కాబట్టి వీ కెన్ రైట్ ద యారో ఫంక్షన్స్. ఓకేనా, వీ కెన్ రైట్ ద యారో ఫంక్షన్స్. ఓకే, యారో ఫంక్షన్స్ ఎలా రాస్తాం? ఈక్వల్ టు దిస్ ఇస్ ద parenthesis వేర్ వీ నీడ్ టు పాస్ ఇట్, అండ్ హియర్ ఇట్ ఈస్ ద యారో ఫంక్షన్. నాకు ఇక్కడ నేను ఒక ఈవెంట్ ని పాస్ చేసుకుంటాను. ఈ అంటే ఏంటి? ఈవెంట్. ఓకే, ఆ ఈవెంట్ ఏదన్నా ఎక్స్ట్రాడినరీ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఈవెంట్ కాల్ అయిపోతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక ఈవెంట్ ని పాస్ చేసుకుంటున్నాను. అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే బబుల్ లైక్ బబుల్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీరు ఒకసారి గూగుల్ చేయండి, యూ విల్ ఆల్సో గెట్ ఇట్ అండర్స్టాండ్. ఓకేనా, బబులింగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది జావా స్క్రిప్ట్ లో ఎస్పెషల్లీ. ఎందుకంటే మనకి ఒక పేరెంట్ ఎలిమెంట్, చైల్డ్ ఎలిమెంట్, గ్రాండ్ చైల్డ్ ఎలిమెంట్ ఉంటే, సో ఏ క్లిక్ ఈవెంట్ వరుసన మనకి 3 క్లిక్ ఈవెంట్స్ కనుకుంటే విచ్ క్లిక్ ఈవెంట్ విల్ బి హిట్ ఫస్ట్ అనే దాని మీద ఒక డిపెండ్ అయి ఉంటుంది బబులింగ్ అని చెప్పేసి. ఒకసారి మీరు చూడండి, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్, వాట్ ఈస్ దిస్ బబులింగ్ అంటారు. ఓకే, సో వాట్ ఐ నీడ్ టు డూ ఇస్, దాన్ని మనం హ్యాండిల్ చేయడానికి ఈ డాట్ ప్రివెంట్, ఈ డాట్ మనం ఈ ఎక్కడి నుంచి వచ్చింది మనకి అక్కడ పైన ఉంది చూడండి. ఈ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనం పాస్ చేసిన పారామీటర్ అది. ఓకే, ప్రివెంట్ ఈ డాట్ prevent default. Yes, this is the method where we need to అంటే కంట్రోల్ చేయడానికి. ఏమన్నా నేను ఇప్పుడు ఇందాక, సో నాకు ఒక త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే పేరెంట్ ఎలిమెంట్ 3 divs ఉన్నాయి అనుకుందాం. డివ్ ఇన్సైడ్ ఇంకో డివ్, దాని లోపల ఇంకొక డివ్ ఉంది అనుకుందాం. ఫస్ట్ డివ్ క్లిక్ ఉంది, సెకండ్ డివ్ క్లిక్ ఉంది, థర్డ్ డివ్ క్లిక్ ఉంది. ఈ మూడింటిని మనం హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏ క్లిక్ అయితే ఫస్ట్ క్లిక్ చేస్తున్నామో అది మనం కంట్రోల్ చేయడానికి మనం ఏంటంటే ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వాడుకుంటాం అనమాట. ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనేది వాడుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఎప్పుడైతే మనం హ్యాండిల్ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తామో మనకి బటన్ ఎస్టాబ్లిష్ చేసాము. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. యాక్చువల్గా మనము ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ ని ఎలా తీసుకురావాలి? ఇప్పుడు ఫామ్ లో ఉన్న వాల్యూస్ ని నేను ఇప్పుడు ఎలా తీసుకురావాలి? ఓకే, నార్మల్ గా అయితే జావా స్క్రిప్ట్ లో అయితే మనము ఐడి ఒకటి పెట్టుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఐడి పెట్టుకొని మనం సమ్ వీ కెన్ గెట్ ఇట్ రైట్, మనం చేసాము. ఇప్పుడు మనం ఎలా చేయాలి? how we can do it? Okay, so this is where the situation may need to be handled it the React. మనకు అక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి లేకుండా దాన్ని మనము సో ఎలా చేయాలి? ఇప్పుడు జావా స్క్రిప్ట్ కి అసలు వై వీ నీడ్ టు యూజ్ ఇట్ ఎక్స్పెషల్లీ లైక్ మెయిన్ మనము అంటే I'll give you the exact difference between where the JavaScript and the React is coming to. లైక్ ఎక్కడ మీకు మెయిన్ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకు మనం లైబ్రరీకి వెళ్ళాలన్నప్పుడు. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక ఫామ్ తీసుకున్నారు, ఫామ్ లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా మీరు యూ ప్లాన్ ఇట్ ఆల్రెడీ. అంటే ఫామ్ లో ఉన్న డేటాని మీరు కన్సోల్లో తీసుకురావాలి. ఎలా తీసుకొచ్చారు? ఒక్కొక్క దానికి ఫామ్ లో ఉన్న ప్రతి దానికి ఒక ఐడి ఇచ్చుకున్నారు. ఐడిని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి తీసుకొని తెచ్చుకుంటారు వాల్యూస్. బట్ హియర్ హౌ వీ కెన్ డూ ఇట్, బికాస్ నేనేమి ఇప్పుడు దాకా డిఫైన్ చేయలేదు. సో వాట్ ఈస్ ద యూనిక్ వాల్యూ, రైట్? సో ఎలా తెచ్చుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్గా వీటన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే, నేను ఇందాక ఒకటి వాల్యూ అని చెప్పేసి నేను తీసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను దాని గురించి అని చెప్పాను, రైట్ కదా? సో ఆ వాల్యూలోనే యూజర్ ఎప్పుడైతే ఒక డేటా ఎంటర్ చేస్తాడో ఆ డేటా ఇలా వాల్యూలోకి సెట్ అయిపోతుంది. అలా సెట్ చేయాలి అన్నా ఫస్ట్ నేను ఏం అంటే హౌ ఐ కెన్ సెట్ అనేది విల్ టేక్ ఏ లుక్ నౌ.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాల్యూని సెట్ చేయడానికి ట్రై చేసే ముందు ఆ వాల్యూ నేను తీసుకోవాలి. ఆ వాల్యూ నేను తీసుకోవాలంటే ఒక వేరియబుల్లోకి తీసుకోవాలి. ఒక వేరియబుల్లోకి నేను తీసుకోవాలి. సో ఆ వాల్యూ ఎలా తీసుకోవాలి అంటే ఆ వాల్యూ నిన్న ఆల్రెడీ చూసాం మనం ఆల్రెడీ చూసాము. కాన్స్ట్, ఓకే, కాన్స్ట్ ఫార్మ్ డేటా కామా సెట్ ఫార్మ్ డేటా, సెట్ ఫార్మ్ డేటా ఈక్వల్ టు సెట్ ఫార్మ్ డేటా ఈక్వల్ టు యూజ్ స్టేట్. నేను ఇక్కడ యూజ్ స్టేట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? యూజ్ స్టేట్ యూజ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? I need to import it here. Okay, use state. Why I did not use the comma? Okay, సో యూజ్ స్టేట్ వచ్చేస్తుంది ఇక్కడ నేను యాక్చువల్గా సెట్ చేసేటప్పుడు ఇక్కడ నేను సెట్ చేస్తాను అనమాట. ఓకే, ఏమేమి సెట్ చేయాలంటే ఇక్కడ, సో నార్మల్గా నేను నేమ్స్ ఇచ్చాను కదా ఇందాక, నేమ్స్ ఏదైతే ఇచ్చానో ఆ నేమ్స్ నేను ఇక్కడ సెట్ చేయాలి. ఇక్కడ నేమ్స్ ఇచ్చాను చూసారా? ఇక్కడ నేమ్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్ అని ఇచ్చాను కదా, వాటిని నేను ఇక్కడ ఎంటీగా సెట్ చేయాలి. ఓకే, ఎంటీగా సెట్ చేయనప్పుడు నేను ఫస్ట్ యూజ్ స్టేట్ యూజ్ చేసుకోవాలి. యూజ్ స్టేట్ అనేది ఏంటిది మనకి ఇక్కడ? యూజ్ స్టేట్ అనేది మెథడ్. యూజ్ స్టేట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నా మెయిన్ జేసన్ ఆబ్జెక్ట్ నేను ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. నా మెయిన్ జేసన్ ఆబ్జెక్ట్ ని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఏమి ఇస్తాను నేను ఫస్ట్ ఇక్కడ? ఎఫ్ నేమ్. ఓకే, ఎఫ్ నేమ్ ఏంటి నాకు ఇక్కడ? ఎంటీ. బై డిఫాల్ట్ గా ఎంటీ ఉంటుంది. దాని తర్వాత ఎల్ నేమ్. ఓకే, ఎల్ నేమ్ కూడా నాకు ఎంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్. మూడే కదా నేను తీసుకున్నాను, ఈమెయిల్. ఓకే, ఈమెయిల్. ఇప్పుడు నాకు ఏం చేశాను నేను అక్కడ? ఫస్ట్ నేను నా ఫామ్ డేటాలో నా ఫామ్లో ఏమేం వాల్యూస్ ఉన్నాయి అనేది నేను అక్కడ చెప్పాను. ఓకే, మీరు ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకుంటే మొన్న చెప్పిన డీస్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎరే డీస్ట్రక్చర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఎరే డీస్ట్రక్చర్ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఇక్కడ ఫామ్ డేటాలో ఒక్కొక్క వాల్యూ సెట్ అవుతుంది. మనకి ఇక్కడ సెట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా నాకు ఎక్కడ ఉంటాయి? ఫామ్ డేటాలో ఉంటాయి. ఫామ్ డేటాలో ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ ఇచ్చేటప్పుడు ఆ వాల్యూ దేంట్లోకి సెట్ అవుతుంది అనేది ఐ నీడ్ టు టేక్ ఇట్ హియర్. ఓకే, ఇందాక చెప్పాను కదా మీకు వాల్యూ అని, రైట్? సో వాల్యూ అంటే ఇక్కడ నేను ఏం తీసుకోవాలి? ఇప్పుడు నేను ఆల్రెడీ అక్కడ సెట్ చేశాను. ఏంటది? ఏం సెట్ చేశాను? ఫామ్ డేటా డాట్ ఏముంది నాకు ఇక్కడ? ఫస్ట్ నేమ్ కాబట్టి ఎఫ్ నేమ్, ఇక్కడ వాల్యూ. ఇక్కడ వచ్చేసరికి వాల్యూ ఏమేముంటుంది? వాల్యూ ఫామ్ డేటా డాట్ ఎల్ నేమ్. ఓకే, ఇక్కడేం సెట్ అవుతుంది? ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి వాల్యూ ఫామ్ డేటా డాట్ ఈమెయిల్. ఇట్లా మనము ఒక్కొక్క వాల్యూకి సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక థింగ్ మనం హ్యాండిల్ చేయాల్సింది ఏంటి అంటే బై డిఫాల్ట్ గా ప్రతి దాంట్లో ఎంటీ వాల్యూ సెట్ అయి ఉంటుంది. ఎందుకు? బై డిఫాల్ట్ గా ఎంటీ వాల్యూ సెట్ అయి ఉంటుంది. బట్ ఎప్పుడైతే యూజర్ ఈస్ రైటింగ్ ఆర్ ఎంటరింగ్ ద వాల్యూ ఇంటూ దట్ ఫామ్, వీ నీడ్ టు అప్డేట్ ఇట్. అలా ఎలా అప్డేట్ చేయాలి అంటే బై యూజింగ్, సో ఎలా అప్డేట్ చేయాలంటే ఆన్ చేంజ్ అని చెప్పేసి ఇంకొక ఈవెంట్ ఉంటుంది. ఏంటది? ఆన్ చేంజ్ అని చెప్పేసి ఇంకొక ఈవెంట్ ఉంటుంది. ఏంటి ఆన్ చేంజ్ ఈవెంట్? ఓకే, నేను మీకు ఈవెంట్స్ చెప్పాను. ఆన్ సబ్మిట్ అని చెప్పాను. ఇక్కడ ఆన్ చేంజ్ అంటే మీరు తీసుకున్న టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేస్తున్న ప్రతి వాల్యూ కూడా అప్డేట్ అవ్వాలి. దేంట్లో అప్డేట్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఈ ఫామ్ డాట్ నేమ్ లోకి అప్డేట్ అవ్వాలి. రైట్? ఇది కామన్ ఫంక్షన్ కాబట్టి వీ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆన్ చేంజ్
ఓకే, ఆన్ చేంజ్, ఆన్ చేంజ్. ఈ ఆన్ చేంజ్కి నేను ఏం చేస్తాను, దీనికి కూడా ఒక మెథడ్ రాసుకుంటాను. ఎందుకంటే ఇవన్నీ ఈవెంట్స్, ఇవన్నీ ఈవెంట్స్. ఏం ఈవెంట్స్ ఇవన్నీ? ఈవెంట్ అంటే ఏంటి? మనం అది జరిగినప్పుడు ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అది జరిగినప్పుడు అంటే ఒక యాక్షన్ జరిగినప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇందాక నేను ఏం రాశాను, ఆన్ సబ్మిట్ లో హ్యాండిల్ సబ్మిట్ అని రాశాను. ఆన్ చేంజ్ లో కూడా నేను ఏం రాస్తాను అంటే హ్యాండిల్ చేంజ్ అనేది ఒక మెథడ్ రాసుకుంటాను. హ్యాండిల్ చేంజ్, హ్యాండిల్ చేంజ్. ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ, హ్యాండిల్ చేంజ్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి ఐ కెన్ గో ఆన్ రైట్ కాన్స్ట్ హ్యాండిల్ చేంజ్, హ్యాండిల్ చేంజ్. ఈ హ్యాండిల్ చేంజ్ చేయడానికి కూడా మనకి ఏం చేయాలి అంటే హ్యాండిల్ చేంజ్ కూడా ఇది ఒక ఫంక్షన్. ఓకే, అగైన్ హౌ టు టేక్ ఇట్ యాజ్ యారో ఫంక్షన్. ఓకే, రైట్. హ్యాండిల్ చేంజ్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండిల్ చేంజ్ జరిగినప్పుడల్లా మనకి ఏం జరగాలి, హ్యాండిల్ చేంజ్ జరిగినప్పుడు మనకి ఏం జరగాలి, సేమ్ వే. ఓకే, కాన్స్ట్. ఓకే, కాన్స్ట్. ఇక్కడ మళ్ళీ మనం ఏం తీసుకోవాలి, ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలంటే ఆబ్జెక్ట్ ఇది నేమ్ అంటే ఏంటి, ఇక్కడ ఎఫ్ నేమ్ కామా వాల్యూ. ఇట్లా ఉంటది. అంటే ఎఫ్ నేమ్ అనేది ఏంటి, కీ. వాల్యూ అనేది వాల్యూ. ఎఫ్ నేమ్ అనేది కీ, వాల్యూ అనేది వాల్యూ. సో అట్లా మనము సెట్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఏ డాట్ టార్గెట్. సో ఈ అంటే ఎక్కడి నుంచి వచ్చింది మనకి, ఈ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, మన ఫంక్షన్ లో ఉన్న పారామీటర్, టార్గెట్. ఓకే, ఇప్పుడు టార్గెట్ సెట్ అయ్యి. ఓకే, ఇప్పుడు అంటే ఏం జరుగుతుంది మనకి అక్కడ, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ మనము సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఈ డేటా అంతా దేంట్లోకి సెట్ చేయాలి, ఇప్పుడు దాకా నేను ఏం చేశాను, ఫామ్ డేటా అనేది ఏంటిది, ఒక వేరియబుల్, దాన్ని సెట్ చేయాలి. ఇప్పుడు దానికి మనకి సెట్ ఫామ్ డేటాను, రైట్, సెట్ ఫామ్ డేటా. ఈ సెట్ ఫామ్ డేటాలో మనం ఎలా హ్యాండిల్ చేయాలంటే, ఎంటర్ చేసేటప్పుడు వాల్యూస్ తీసుకోవాలి, బ్యాక్ స్పేస్ నొక్కేటప్పుడు కూడా వాల్యూస్ ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చేంజ్ జరిగినప్పుడల్లా ఇది అప్డేట్ అవుతూ ఉండాలి. దాన్ని ఎలా అప్డేట్ చేయాలి అంటే నార్మల్గా యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ ఫంక్షన్ హియర్. ఓకే, ఈఆర్బి అంటే ప్రీవియస్ వాల్యూస్ అండ్ దాని మీనింగ్. ఓకే, ఈఆర్బి. ఓకే, యూ కెన్ టేక్ యాజ్ ఏ, ఇక్కడ మనం మెథడ్ తీసుకోవాలి. ఓకే, సో పిఆర్బి కామా ఎఫ్ నేమ్ వాల్యూ. It's the dot. Okay, why it is showing an array type annotation, only use the TypeScript files. What is the big deal here? Okay, this is an object. That's why it is showing. Okay, now ఇప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మనం వాల్యూ చేంజ్ చేస్తామో ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఎప్పుడైతే మనము వాల్యూ ఎంటర్ చేస్తామో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఎఫ్ నేమ్ అనేది నేమ్ తీసుకుంటది, వాల్యూ అనేది మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ తీసుకొని వెళ్ళి ఇక్కడ సెట్ అయిపోతుంది. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టు ద ఫామ్. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఆ డేటా ఎక్కడి నుంచి రావాలి మనకి, ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇప్పుడు మన ఫామ్ లోకి డేటా కావాలి కదా. సో సబ్మిట్ చేసిన తర్వాత కదా మనకు రావాలి. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. ఇప్పుడు డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది, ఫామ్ డేటాలో ఉంటుంది. డేటా అంతా ఉంటుంది. ఓకే, లెట్ మీ ట్రై నౌ హౌ ఇట్ విల్ వర్క్. Where is my thing? Okay, got it. I'll go here, inspect element. I will go in here.
సో ఏదో చెప్తుంది ఇక్కడ వాల్యూ ప్రో ఫామ్ ఫీల్డ్ వితౌట్ ఆన్ చేంజింగ్ handle this will render read only field if the field should be mutable default value otherwise on change or read only. చూద్దాం వర్కౌట్ అవ్వకపోతే ఇట్స్ నాట్ వర్కింగ్ నాట్ ఎంటరింగ్ ఎనీ వాల్యూస్. ఓకే నేను చెప్తాను అందుకని ఇది. సో యూ ప్రొవైడ్ ఎ వాల్యూ ప్రాపర్టీ టు ఫామ్ ఫీల్డ్ వితౌట్ ఎన్ ఆన్ చేంజ్ హ్యాండిలర్. చేంజ్ హ్యాండిలర్ లేకుండా పెట్టాను. ఆన్ చేంజ్ ఆల్రెడీ ఇచ్చాం కదా, చేంజ్ ఆల్రెడీ ఇచ్చాం కదా. ఓకే ఐ డి నాట్ గివ్ everywhere but it is for sync. On changes here, on changes here as well. Okay, now we'll try. Okay, now we got it. Still not able to enter the values. Why? What it is happening? On change ఇచ్చాము, ఆన్ చేంజ్ ఎంటర్ అయినప్పుడు ఇది కదా హ్యాండిల్ చేంజ్ ఇచ్చాము. లెట్ మీ సీ వెదర్ ఇట్ ఈస్ కాలింగ్ ఆర్ నాట్. console.log calling. Yeah, it is calling, but why it is not updating? Calling f name the value in the e.dot. Sorry, this is the name. This is also a name by mistake. Okay, that's why it's not entering. Okay, Shiva Prasad gs@gmail.com. Okay, on submit కొడితే ఏం జరుగుతుంది? on submit where it is on submit handle on submit is here. Okay, handle on submit console.form data is getting an error. Event.free default call అయింది. Event.prevent default. It's a spelling mistake. This is a spelling mistake. That's why it's not calling prevent default. Okay, prevent default. I hope it got it. What is that? Yeah, I'll go to beginning manager. That's fine. See, I got the email ID Shiva and last name. Got it right? Okay, let me explain one more time what was happening to this entire component. Okay, first of all, నేను ఏం చేశాను? I created one component, right? I'm just giving a brief. Oh my God, what it is? సో ఏం చేశాను నేను ఇక్కడ? ఫస్ట్ నేను కాంపోనెంట్ తీసుకున్నాను. ఆ కాంపోనెంట్ పేరు వచ్చేసరికి ఫామ్. కాల్గుడ్డ కాంపోనెంట్ పేరు వచ్చేసరికి ఫామ్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయాలి అంటే ఒక .js ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, .js ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఐ నీడ్ టు టేక్ ఏ ఇంపోర్ట్ రియాక్ట్ నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్నాను. స్టెప్ వన్ అయిపోయింది. స్టెప్ 2 నేను ఏం చేయాలి? ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫంక్షన్ ఫామ్ అని చెప్పేసి నేను ఇచ్చాను. తర్వాత స్టెప్ ఏంటి? ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫామ్ అనేది ఎక్స్పోర్ట్ చేశాను. ఎందుకంటే నేను ఈ కాంపోనెంట్ నేను ఎక్కడైనా వాడుకోవాలంటే ఎక్స్పోర్ట్ చేస్తేనే నేను ఇంపోర్ట్ చేసి వాడుకోగలను కాబట్టి ఎక్స్పోర్ట్ చేశాను. తర్వాత దాన్ని తీసుకెళ్లి కంటెంట్ లో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, అంత బానే. ఓకే, సో దాని తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? ఒక రిటర్న్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఆ రిటర్న్ స్టేట్మెంట్ లో నేను ఒక div తో వ్రాప్ చేశాను. అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? నా UI డిజైన్ చేసుకోవాలి.
నేను ఏం చేయాలి, యూఐని డిజైన్ చేసుకోవాలి. యూఐని డిజైన్ చేసుకునేటప్పుడు ఇది తీసుకున్నాను, దాని క్లాస్ నేమ్ కంటైనర్ తీసుకున్నాను, బీజీ డేంజర్ అని చెప్పేస్తే రెడ్ కలర్ వచ్చేది. లేదా మీరు సక్సెస్ తీసుకుంటే గ్రీన్ కలర్ వచ్చేది, ప్రైమరీ తీసుకుంటే బ్లూ కలర్ వచ్చేది. మీకు ఇలా ఒక కలర్ కావాలి బ్యాక్గ్రౌండ్ అనుకుంటే యూ కెన్ రైట్ ఇట్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ సిఎస్ఎస్. బట్ బీజీ డేంజర్, బీజీ ప్రైమరీ, బీజీ వైట్, బీజీ లైట్, దీస్ ఆర్ ఆల్ ది గుడ్ సర్ క్లాసెస్. దట్స్ వై ఐ యూజ్డ్ ద బీజీ డేంజర్. దాని తర్వాత నేను ఏం చేశాను, ఒక H2 ఎలిమెంట్ తీసుకున్నాను ఫర్ సెట్టింగ్ అప్ టు సైన్ అప్ ఫామ్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ ఇవ్వడానికి. ఓకే, ఆల్ గుడ్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఏం చేశాను, ఒక ఫామ్ తీసుకున్నాను. ఒక ఫామ్ తీసుకున్నాను. ఫామ్ లో ఒక 3 divs తీసుకున్నాను. ఫామ్ లో నేను ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఓకే, ఈ ఎలిమెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఈ ఎలిమెంట్ వచ్చేసరికి ఏం ఎలిమెంట్, ఫస్ట్ నేమ్ ఎలిమెంట్. ఇది వచ్చేసరికి లాస్ట్ నేమ్ ఎలిమెంట్. ఇది వచ్చేసరికి ఏంటిది, ఈమెయిల్ ఎలిమెంట్. ఇది వచ్చేసరికి బటన్. అట్లా నేను ఒక 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఒక్కొక్క ఎలిమెంట్ కి నేను ఏం చేశాను అంటే నేను స్టైల్స్ రాసుకున్నాను. స్టైల్ మార్జిన్ బాటమ్ 20 పిక్సెల్స్. లేబుల్ తీసుకున్నాను, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. టెక్స్ట్ లో మళ్ళీ నేను టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకున్నాను. తర్వాత దానికి స్టైల్ అప్లై చేసుకున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఇన్లైన్ సిఎస్ఎస్. మీ అందరికి తెలిసిందే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఇంకొక మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ తీసుకోవాలి. ఎందుకు అంటే నేమ్ అనే అట్రిబ్యూట్ ఇక్కడ యూనిక్ గా ఉండే ఒకే ఒక అట్రిబ్యూట్. నేమ్ అనే అట్రిబ్యూట్ ఒకటే మనకి యూనిక్ గా ఉండే అట్రిబ్యూట్. అక్కడ నేమ్ కాదు, మేము ఐడి తీసుకుంటాం అనుకున్నా కానీ యూ కెన్ డూ ఇట్, దట్స్ నాట్ ఎన్ ప్రాబ్లం. ఓకే, బట్ మీరు ఇక్కడ ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఏదైతే ఇచ్చారో దాంతోనే మనకి కీ వాల్యూ పేరు అనేది సెట్ అవుతుంది. నేమ్ అనే అట్రిబ్యూట్ లో ఏ వాల్యూ అయితే ఇచ్చారో దాంతోనే మనకి ఒక జేఎస్ఎన్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ జేఎస్ఎన్ స్ట్రక్చర్ తోనే మనకి కీస్ అనేవి వస్తాయి, వాల్యూస్ అనేది యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. దానికోసం నేను ఇప్పుడు ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను, నేమ్ అనే అట్రిబ్యూట్. ఇక్కడ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, దీస్ ఆర్ ఆల్ నాట్ మ్యాండేటరీ. యూ కెన్ ప్లాన్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, అవి కస్టమ్ అనమాట. ఓకే, కస్టమ్ డిఫైన్డ్, యూ విల్ కమ్ లైక్ యూజర్ డిఫైన్డ్. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు. మీరు ఫస్ట్ నేమ్ అని తీసుకోవచ్చు, లాస్ట్ నేమ్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, లేకపోతే వాట్ ఎవర్ యూ లైక్ ఇట్, యూ కెన్ డూ ఇట్. ఓకే, అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే సో ఈ వాల్యూస్ అన్ని నేను అసలు తీసుకోవాలి. ఈ వాల్యూస్ మొత్తం నేను తీసుకోవాలి, లైక్ ఐడి లాగా. ఎట్లా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ అనేది ఎట్లా ఉందో ఇక్కడ మనకి వాల్యూ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ వాల్యూలోనే మనకి ఏముంటుందంటే ఫామ్ డేటా. ఈ ఫామ్ డేటా అనేది ఏంటిది, మనకు ఒక గ్లోబల్ వేరియబుల్. ఆ గ్లోబల్ వేరియబుల్ ఎక్కడ సెట్ చేసుకున్నాం, ఓకే, గ్లోబల్ వేరియబుల్. ఈ గ్లోబల్ వేరియబుల్లో ఏమేమి ఉంటాయి అని అనుకున్నాం, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్. ఓకేనా, సో వీటితోనే మనకి అవి సెట్ అవుతాయి, జేఎస్ఎన్. ఓకే, ఫామ్ డేటా. ఇక్కడ మనకి యూజ్ స్టేట్ అనేది ఎందుకు వాడతాము, స్టేట్ అండ్ లైక్ ఎప్పుడైతే మనము అవుట్ ఆఫ్ ది స్కోప్ లో ఉన్నప్పుడు కూడా మనకి ఆ స్టేట్ రేట్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఈ సెట్ ఫామ్ డేటా అని చెప్పేసి మనము యూజ్ చేసుకుంటాం, రైట్. సో ఇప్పుడు మనము ఫామ్ డేటా అని పెట్టి తీసుకున్నాము, సెట్ ఫామ్ డేటా అనేది కూడా 2 వేరియబుల్స్ తీసుకున్నాం, రైట్. సో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఫామ్ డేటా డాట్ ఎఫ్ నేమ్, ఫామ్ డేటా డాట్ ఎల్ నేమ్, ఫామ్ డేటా డాట్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్. ఓకే, బాగానే ఉంది. ఇది అయిపోయిన తర్వాత మనం నార్మల్గా ఏం చేయాలి అంటే సబ్మిట్ కోసం డైరెక్ట్గా మనం ఎక్కడైనా రాసుకోవచ్చు సబ్మిట్ అని. ఫామ్ కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా టైప్ ఈక్వల్ టు సబ్మిట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆన్ సబ్మిట్ లో హ్యాండిల్ సబ్మిట్ అని చెప్పేసి నేను ఒక ఈవెంట్ ని తీసుకున్నాను. ఆ ఈవెంట్ తీసుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఒక మెథడ్ రాసుకోవాలి. ఆ మెథడ్ నేను ఇక్కడ రాసుకున్నాను. ఓకే, కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ లో నేను చేశాను కన్సోల్ డాట్ లాగ్ ఫామ్ డేటా. అంటే ఫామ్ డేటా అనేది ఏంటిది, మనకి గ్లోబల్ వేరియబుల్. ఆ గ్లోబల్ వేరియబుల్ లో ఏముంటుంది ప్రింట్ అవుట్ అని చెప్పి మనం చెప్పాం. గ్లోబల్ వేరియబుల్ ఏముంటుంది, ఆబ్జెక్ట్స్ అంటే కీ వాల్యూ పేరు జేసన్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది, అదే మనకి ప్రింట్ అయ్యేది. ఓకే, బాగానే ఉంది. సో సబ్మిట్ కొట్టినప్పుడు ఇది. బట్ మనం ఎప్పుడైతే యూజర్ టైప్ చేస్తున్నాడో దాన్ని అప్డేట్ ఎక్కడ చేస్తున్నాము అంటే బై యూజింగ్ ద హ్యాండిల్ చేంజ్. దానికోసమే నేను ఇక్కడ ఏం చేశాను, ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ తీసుకున్నాను. ఆన్ చేంజ్ అనే ఒక ఈవెంట్ తీసుకున్నాను. సో ఆన్ చేంజ్ లో నేను ఇక్కడ కూడా ఈవెంట్ రాసుకున్నాను. ఏంటిది, హ్యాండిల్ చేంజ్. ఓకే, ఈ హ్యాండిల్ చేంజ్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడైతే నేను ఎంటర్ చేసిన ప్రతిసారి కూడా ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెథడ్ కాల్ ఏం చెప్తుంది, నేమ్ అనేది ఇక్కడ నేమ్,
ఈ ఎఫ్ నేమ్ అనే వాల్యూని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం. ప్రీవియస్ నేమ్ డాట్ వాల్యూ. నేమ్ అంటే ఏంటిది ఇక్కడ? ఈ నేమ్ అనే వాల్యూని ఈ నేమ్తో ఉన్న ఎలిమెంట్ వాల్యూని టార్గెట్ సెట్ చేసి నేమ్ వాల్యూ సెట్ చేయమని చెప్తున్నాం. దీంట్లో నుంచి మనం ఏం చేసుకున్నాం? నేమ్ అనేది వాల్యూ అనేది యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ లాగా తీసుకొని దాన్ని ఎక్కడ సెట్ చేయమన్నా సెట్ ఫామ్ డేటాలోకి సెట్ చేయమంటాం. ఎందుకు? ఎండ్ ఆఫ్ ది డే వాల్యూస్ మొత్తం విల్ బి స్టోర్డ్ ఇంటూ ఫామ్ డేటా వేరియబుల్ కాబట్టి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఇట్ టుడే. సో మీరేం చేస్తారు అంటే రిమైనింగ్ ఫామ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా తీసుకొని యూ కెన్ ప్లాన్ ఇట్. రేడియో బటన్స్. ఓకే, టేక్ ఏ one form. That form contains all the elements of the form elements like checkbox, radio buttons, drop down, as well as text area, range, color, date of birth. You can take all the things and try to put into the form and try to print it into by the submit. That's all. Okay, that's all for today. Thank you guys. Thank you so much.